గొర్రె నరసింహమూర్తి. ఇక్కడ 88 to 95 వరకు గ్రామ సర్పంచ్ చేశాను. రైతు బిడ్డని. మీ నియోజకవర్గం? యలమంచిలి నియోజకవర్గం. నేను చాలా మందిని చీఫ్ మినిస్టర్ చూసుకుంటూ వచ్చాను. చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి కూడా మాట్లాడాను. షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్ చేశాను. షుగర్ ఫ్యాక్టరీని టీడీపీ గవర్నమెంట్లను ఆఫ్ చేసి మూత పెట్టించాడు. ఎలా చేశాడంటే ఆఫ్ కాపు నుంచి లోన్ రాకుండా అడ్డు పెట్టించాడు చంద్రబాబు నాయుడు. రైతులు మట్టికేసిపోయారు కదండి. మళ్ళా మహానుభావుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర పెట్టారు. పాదయాత్ర పెట్టినప్పుడు మేము కలిసి అడిగాం, ప్రభుత్వం వచ్చేటైలో ఉంటే తప్పనిసరిగా తెప్తా ఉన్నారు అనకాపల్లి తుంపాలు షుగర్ ఫ్యాక్టరీ. సరే అలాగని చెప్పేసి ప్రభుత్వం వచ్చింది. ఇది వచ్చింది, వెళ్ళి నాతో పాటు ఇంకో 3 డైరెక్టర్లు తీసుకెళ్ళాను. మినిస్టర్ గారిని కలిసాం. మినిస్టర్ గారితో ఆయన దగ్గరికి వెళ్ళాం. వెంటనే తెరిపించమన్నారు, తెరిపించారు. మళ్ళీ రైతులు సుభిక్షంగా ఆ 10 సంవత్సరాలు పేమెంట్లు అందుకున్నారు, హాయిగా ఉన్నారు. కానీ మళ్ళా టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, మళ్ళా మూత పడిపోయింది, అటువైపు పాలైపోయింది. మొక్క 3 పెంచుకుంటున్నాం. ఇప్పుడు ఈయన వచ్చింది మాది కమ్మల గుడిసెలు అన్నీ, ఈ గ్రామాలన్నీ. నా కంటికి కమ్మల గుడిసె అన్నది పనికిరాదు, స్లాబీలు కావాలని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు 2004లోనూ ఒక ప్రపోజల్ పెట్టారు. అన్నీ ఇది చేశారు. అంతేత తను అకస్మాత్తుగా చనిపోయినప్పుడు చాలా బాధపడ్డారు. వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఆయన ఏంటంటే ఆయన చనిపోయిన దాని మీద మాలాంటి అంతా కొంత బాధపడి కొంతమంది చనిపోయారు కూడా. వాళ్ళని పరామర్శించడానికి పర్మిషన్ ఇవ్వమని కాంగ్రెస్ వాళ్ళని అడిగారు, ఇవ్వనన్నారు. ఈయన పార్టీ నుంచి బహిష్కరిస్తా అన్నాడు. నేనే పోతానన్నాడు. పైకి వచ్చి పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టి పాదయాత్ర చేశాడు. పాదయాత్రలో ప్రతి ఒక్క వర్గాన్ని కూడాను ఏంటి మీ బాధ ఏంటి, మీ కష్టం ఏంటి, మీ సుఖం ఏంటి అన్నీ ఏటు చోటు అన్నీ అడిగాడు, విన్నాడు. నేను ఉన్నానన్నాడు. ఉన్నానని గవర్నమెంట్ మళ్ళా 2019లో ఆయన నమ్మారు, ఓటేసారు. ఆయన నవరత్నాలని పేరు పెట్టారు. పేరు పెట్టిన దానికి నవరత్నాలకు మించి ఆయన ప్రతి దాన్ని కూడాను ఇంటింటికి చేరవేసి, మాలాటోళ్ళు ముసలి ఉన్నాం, భూములు ఉన్నాయి, పుట్లు ఉన్నాయి, కానీ డబ్బులు ఏ టైంకి అవసరం అవుతుందో చెప్పలేము. కొడుకులను అడిగినవాళ్ళు, కోడళ్ళు అడిగినవాళ్ళు. ఆయన తలుపు తట్టి నేను అంచెలంచెలుగా 2000 నుంచి 3000 వరకు చేసేస్తాను. ప్రతి సంవత్సరం 250 పెంచుకుంటూ 3000 వరకు చేసేది. ఇప్పుడు హాయిగా జేబులో పెట్టుకుంటున్నాం. నాకు 3000 అని జేబులో పెట్టుకున్నాను, తిరుగుతున్నాం. అని చేత ఏంటంటే ఇంటింటికి ప్రతిదీ సర్టిఫికేట్ కావాలంటే తహసీల్దార్ దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది. అక్కడికి వెళ్తే ఎవడో చేసేవాడు కాదు. నాలాటోడు పట్టుకొని ఎవడో తీసుకెళ్ళేవాడు. నీ దగ్గర ఎంత ఉందని వాడు 1000 అడిగేవాడు. 500 మేము జేబులో పెట్టుకుంటాం, 500 వాళ్ళకి ఇచ్చేవాడు. పని అయ్యేది కాదు. రేపు రమ్మని మళ్ళీ రేపు అంతే. ఇలాంటి ప్రభుత్వాన్ని అన్నింటిని A to Z అకౌంట్లో పెట్టి ప్రతిదానికి సచివాలయం పెట్టించి, వాలంటీర్లు పెట్టించి, వాలంటీర్ ఇళ్ళకి పంపించి మీ కష్టం ఏంటి, సుఖం ఏంటి అడుగుతూ వాళ్ళకి చేరవేస్తూ వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్లు కావచ్చు ఇప్పిస్తూ ఇవన్నీ చేసుకొచ్చినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. చెప్పండి, సుఖం అన్నీ ఆయన కాపాడుకుంటున్నాడు నిజంగాను. వైసీపీ మరి అలాంటి ఎలా మర్చిపోతాం, మర్చిపోలేం కదా. జగన్ వల్ల మీకు మేలు జరిగిందా? ఏమేమి జరిగింది మేలు? ఏం మేలు అంటే అన్ని విధాల్లో కూడా మేలే. ఒక్కటేటి ఒకదాని గురించి ఏంటండి, ప్రతి ఒక్కదానికి రైతు భరోసా కాడి నుంచి పెన్షన్ కాడి నుంచి ప్రతి ఒక్కటి కూడా మరి మేలే కానీ కీలే ఏం జరగలేదు. చంద్రబాబు మిమ్మల్ని ధనవంతులు చేస్తా ఏది మాకేం అందలేదు చంద్రబాబు. ఇప్పుడు వస్తే ధనవంతులు చేస్తా ఇంతకన్నా ఇంకో 2 రెట్లు
అంత ఉట్టిది అదంతా ఉట్టు ఇలాంటి చాలా సార్లు చూసా 3 సార్లు గెలిచినాడు అలాగని తీసి నెత్తి మీద ఇంట్లో గ్యాస్ తక్కువ ఇస్తాడంట వేసి ఇంట్లో గ్యాస్ తక్కువ చేస్తాడంట ఆడలోకి ఫ్రీ బస్ పెడతాడంట ఏ లేదు అవన్నీ ఉట్టు సొల్లు ఈ పీ బస్సులు పెట్టడం ఇవన్నీ పెట్టడం అంత ఉట్టిదే అలా ఆ మేత తెచ్చిదాకానే జనాభా దగ్గర మంచి జరగాలంటే బాబే రావాలంట అంటున్నారు కదా చాలా మంది ఏం లేదు ఇంత ముందు అలా చాలా ఇక మరీ ఓడిదంటే ఒకసారి నమ్ముతారు ప్రజలు మరి రెండోసారి నమ్మరు కదా ఎలా నమ్ముతారు అది మంచి సీడు ఒకసారి కనిపెడేస్తారు మళ్ళీ కంచేపు నేను పెద్ద ఎదవలసిన అంటాను మరి ముందు జరిగి ఉండాలి కదా జరిగలేదు మళ్ళీ వెనకాల ఎలా నమ్ముతారు అది ఎందుకంటే ఏమన్నా ఈసారి పక్క వస్తారట పక్క వస్తారా ఖచ్చితంగా మళ్ళీ అనుమానం లేదు ఇంకేదంటే మేము ఏంటి చంద్రబాబు నాయుడిని ఎన్నో సార్లు నమ్మితే ఏమన్నట్టు ఆడు చెప్పి మాటలు వేరే చేసే పనులు వేరే అని చేత ఏంటంటే మేము ఏమందంటే వైఎస్ఆర్ ఏమందంటే ఇప్పుడు జగన్ వచ్చాడు జగన్ వచ్చిన తర్వాత పార్టీ విచక్షణ లేకుండా ఆ పార్టీ వాడు కానీ ఈ పార్టీ వాడు ఎవరు అన్నది లేకుండా మొత్తం తీసుకొస్తున్నాడు అని చేత ఏమందంటే మాకు అది నచ్చింది అని చేత ఆ పార్టీని మేము చేస్తాం కానీ ఇవన్నీ పథకాలు ఇచ్చి మీరు అందరూ సోమరిపోతులు చేస్తారు అంటారు జనాలని ఎవరన్నా సోమరిపోతులు ఏం చేయలేదు అది సోమరిపోతులు చేస్తాడంటే మనం కష్టపడొద్దానండి తినేసి సోమరిపోతులు తిరగమానడా తినమని చెప్పి పైసలు ఇస్తున్నాడు అంతే తిరగండి పైన పైసలు ఇస్తున్నాడు ఎవడన్నాడు అది అంటున్నారు అపోజిషన్ వాళ్ళు అపోజిషన్ వాళ్ళు ఏదైనా అంటారు తొలి కప్పులు చెప్పుకుంటారు అపోజిషన్ వాళ్ళు ఏదైనా అంటారు తినేస్తానే ఉంటున్నారు తినేసి ఏమందంటే మళ్ళీ విమర్శిస్తానే ఉంటున్నారు మరి ఆ ఇప్పుడు విమర్శించే వాళ్ళు తినడం మానేయాలి కదా చేతన ఏముందంటే మేము వైఎస్ఆర్ తప్పు కానీ జగనే తప్పు కానీ అంతకన్నా ఎవరు Please subscribe .news.